నీట్ పేపర్ లీకేజీపై నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, అదేవిధంగా ఢిల్లీలోని జంతర్ మంతర్లో విద్యార్థుల శాంతియుత నిరసనలో పోలీసుల దాడిపై రాష్ట్ర వ్యాప్త విద్యా సంస్థల బంద్లో భాగంగా బద్వేల్ పట్టణంలో విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో బంద్ విజయవంతం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి పెద్దులపల్లి ప్రభాకర్, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ముడియం చెన్ని, ఏఎస్ఏ జిల్లా కన్వీనర్ బండి అనిల్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు జాల సుమంత్లు మాట్లాడారు. నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ జూలై 24న వామపక్ష విద్యార్థి యువజన సంఘాలు చేపట్టిన రాష్ట్ర వ్యాప్త విద్యా సంస్థల బంద్ బద్వేల్ పట్టణంలో విజయవంతం చేయడం జరిగింది. ప్రతిష్టాత్మకంగా నిర్వహించేటువంటి నీట్ పరీక్ష ప్రశ్నాపత్రం ఏదైతే లీక్ అయిందో దాన్ని సరిచేయాలని చెప్పేసి వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం తాత్కారం చేసేటువంటి నిరసనగా ఈరోజు దేశ రాజధాని నడిబొడ్డులో సోనం వాంగ్చుంగ్ అనేటువంటి ఆయన పర్యావరణ శాస్త్రవేత్త గత 22 రోజులుగా నిరవధిక నిరాహార దీక్ష చేస్తూ ఉన్నాడు. కేంద్ర ప్రభుత్వం దిగిరాకపోవడంతో గత రెండు రోజుల క్రితం చలో పార్లమెంట్ కార్యక్రమానికి విద్యార్థులు యువకులు పెద్ద ఎత్తున ఉవ్వెత్తున ఉద్యమ కెరటంలా పార్లమెంటు భవనం వైపు పోతే కేంద్ర ప్రభుత్వం దాన్ని సహించలేక ఇష్టారాజ్యంగా పోలీసులే కాకుండా ఆర్ఎస్ఎస్ గూండాలను పెట్టించి అత్యంత పాశవికంగా విద్యార్థులపైన దాడి చేయడం హేయమైనటువంటి చర్య. ఈ యొక్క చర్య నిరసిస్తూ ఈరోజు వామపక్ష విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా విద్యా సంస్థల బంద్కు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు బద్వేల్ పట్టణంలో ఉన్నటువంటి వీరారెడ్డి డిగ్రీ కళాశాలను కూడా ఈరోజు ఇప్పుడే బాయ్కాట్ చేయడం జరిగింది. ఈరోజు మేము అడుగుతూ ఉన్నాం, విద్యార్థులు ఏమడిగారు? గొంతెమ్మ కోరికలా ఏమన్నా మీరు ఏదైతే ప్రశ్నాపత్రం లీక్ చేశారో వాళ్ళపైన చర్యలు తీసుకొని చెప్పి అంటా ఉన్నాం. ఈరోజు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పి ఇంత పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తూ ఉంటే అట్లాంటి ధర్మేంద్ర ప్రధాన్ ఈరోజు నరేంద్ర మోడీ వెనకేసుకొని వచ్చి పైపెచ్చి ఈరోజు రాత్రి చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకున్నటువంటి చందంగా ఈరోజు దొంగలు పడి తర్వాత 6 నెలల కుక్కలు పోయినటువంటి పద్ధతిలో రాత్రి ఈరోజు ఇన్స్టాగ్రామ్లో ఒక స్టేట్మెంట్ పంపించాడు. ఏమంటే ఈరోజు దీనిపైన ఏదైతే లీకేజ్ దానిపైన ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఈ వర్షాకాల సమావేశాల్లో బిల్లు పెడతామని చెప్పి అన్నారు. ఏం చేస్తా ఉన్నారు? మీరు ఇప్పటివరకు జరిగినటువంటి వాటిపైన ఎందుకు చర్యలు తీసుకోలేదు? మీ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేత ఎందుకు రాజీనామా చేయించలేదు? దానికి బాధ్యులైనటువంటి వాళ్ళపైన ఎందుకు యాక్షన్ తీసుకోవాలని చెప్పి అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా ఆలోచించేయండి. కేంద్ర ప్రభుత్వం దిగిరాకపోతే సమస్య పరిష్కారం అయ్యేంత వరకు పెద్ద ఎత్తున విద్యార్థి సంఘాలు ఇదే విధానాన్ని కొనసాగిస్తాయని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నాను. టీవీశాఖ సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు. పేపరు బార్ కోడ్తో సహా లీక్ అయిన తర్వాత 14 మంది విద్యార్థులు మా తల్లిదండ్రుల కళలు మేము కనలేకపోతున్నామని చెప్పేసి సూసైడ్ నోట్ రాసి మరీ చనిపోతే ఆ యొక్క చనిపోయిన విధానాన్ని ప్రశ్నించినటువంటి విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు, అదేవిధంగా దేశ రాజధాని ఢిల్లీలో నిరసన కార్యక్రమాన్ని చేపడితే ఆ నిరసన కార్యక్రమంలో ఉన్నటువంటి దీక్షా కార్యక్రమంలో ఉన్నటువంటి సోనం వాంగ్చుక్ గారిని బలవంతంగా అరెస్ట్ చేసి తీసుకొని పోతే విద్యార్థులు, యువకులు అందరూ కలిసి పార్లమెంటు మార్చుకు పిలుపునిస్తే ఆ పార్లమెంటు మార్చుకు పోతున్నటువంటి విద్యార్థులు, యువకులను అతి కిరాతకంగా హేయకరమైనటువంటి విధంగా టియర్ గ్యాస్ ఉపయోగించి అదేవిధంగా వారిని ఫైబర్ లాఠీలతో ప్రైవేట్ ఆడపిల్లలను కూడా చూడకోకుండా ఫైబర్ లాఠీలతో వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళని హింసించి, కొట్టి, లాగి, తన్ని ఏ విధంగా వాళ్ళకి అసలు ఒక రౌడీలు ఎలా బిహేవ్ చేస్తారో ఆ విధంగా బిహేవ్ చేసి వాళ్ళను కొట్టిన తర్వాత ఇది ఏంటని ప్రశ్నించినటువంటి విద్యార్థి సంఘాలను, యువజన సంఘాలను కూడా అనేక రకాల కేసులు పెట్టి ఈరోజు నిరసన చేయలేకున్నటువంటి ఈరోజు ఈ సమాజంలో ప్రశ్నించే గొంతుకొని కూడా వాళ్ళు నొక్కేసినటువంటి పరిస్థితి ఈరోజు జరుగుతూ ఉంది. ఏదైతే ధర్మేంద్ర ప్రధాన్ దీనికి బాధ్యత వహించి రాజీనామా చేయాలని చెప్పేసి అడుగుతాను. ఈ నేపథ్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విద్యార్థి సంఘాలతో ఈరోజు బంద్ నిర్వహించడం జరుగుతూ ఉంది. మేము అన్ని విద్యార్థి సంఘాలుగా జాయింట్ యాక్షన్ కమిటీగా ఒకటే చెప్తా ఉన్నాం, ఏదైతే ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యత వహించి ఖచ్చితంగా రాజీనామా చేయాలా, రాజీనామా చేసేంత వరకు కూడా ఈ పోరాటము ఆగదని చెప్పేసి తెలియజేస్తున్నాం. అనిల్ కుమార్, ఐసా జిల్లా కన్వీనర్. ఈరోజు దేశవ్యాప్తంగా విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో విద్యా సంస్థలు బంద్ నిర్వహించడం జరుగుతుంది. ఈ బంద్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఏదైతే నీట్ ఎగ్జామ్స్ లీకేజ్ జరిగిందో దీనికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పేసి కూడా జంతర్ మంతర్ దగ్గర విద్యార్థి యువజన సంఘాలు గత 25 రోజుల నుంచి కూడా ఆందోళన పోరాటాలకు నిర్వహించడం జరుగుతుంది. దానికి ప్రభుత్వం వీళ్ళని పిలిచి చర్చలు జరపకుండా విద్యార్థులు యువజనుల పైన లాఠీ చార్జ్ చేసి వాళ్ళను అక్రమంగా కొట్టడం అనేది దీన్ని డివైఎఫ్ఐగా మేము
ఖండిస్తున్నాం. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఒకటి చెప్తున్నాం. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 89 లీకేజీ పేపర్లు లీక్ అయినటువంటి పరిస్థితి ఈ కేంద్ర ప్రభుత్వం ఉంది. అదేవిధంగా ఎక్కడైతే బీజేపీ రాష్ట్రాలు ఉన్నాయో ఆ రాష్ట్రాలలో లీకేజీ పేపరు విపరీతంగా లీకేజీ అయినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈరోజు ప్రధానమంత్రికి అదేవిధంగా కేంద్ర విద్యాశాఖ మంత్రికి ఒకటే చెప్తున్నాం, ఎవరైతే పేపర్ లీకేజీకి బాధ్యులైనటువంటి వారిని తక్షణం అరెస్ట్ చేయాలా. దీనికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలా. అదేవిధంగా 22 మంది విద్యార్థినులు ఈరోజు దేశవ్యాప్తంగా ఆత్మహత్యలు చేసుకొని చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఈరోజు కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ పడితే అక్కడ విపరీతంగా లీకేజీ పేపర్లు చేసి వాళ్ళు ఈరోజు బాధ్యత రహితంగా ఈరోజు వ్యవహరిస్తున్నట్టు పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించాలా. స్పందించి కేంద్ర విద్యాశాఖ మంత్రి తక్షణమే రాజీనామా చేసేదాన్ని కూడా ఈరోజు ఒత్తిడి తీసుకురావాలా. లేకపోతే విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు కూడా శ్రీకారం చుడతామని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. చిన్ని డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు బద్వేల్.